TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లీలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాది పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, మన్యం వీరుడు, పోరాట యోధుడు, స్వతంత్ర సంగ్రామంలో గ్రామంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి, అనేక మందిని యుద్ధంలో నటించిన వ్యక్తి, పోరాట మార్గాన్ని ఎంచుకొని అనేక విధాలుగా ఆయుధాలను సమకూర్చి స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాడి అసూలు బాసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని, తాను చివరగా చనిపోయే ముందు వందే మాతరమని నినాదించి ప్రాణాలు విడిచిపెట్టిన పోరాట యోధుడని ఆయన అన్నారు. వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. ఈ ప్రజలందరినీ ఏకం చేసి వాళ్ళ దేశ స్వాతంత్ర్యం, దేశ వర్తిపై వాళ్ళ పోరాటం చేసి వాళ్ళ అందరికీ ఆదర్శం ఎదుగుదలలో ఏదైతే అల్లూరి సీతారామరాజు ఆశయాలు ఉంటే దేశభక్తి ఆయన పాల్గొన్న ఆశయాలు వాళ్ళందరూ మనం అందరం ఇంటికి తీసుకోవాల్సిన సందర్భంగా అందరి కోసం అవకాశం ధన్యవాదాలు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, సుదర్శన్ రావు, అంజలి, రాజు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.